హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అశోక్. నేను ఒక సిఆర్పిఎఫ్ జవాన్ని. ఈ వీడియోలో నేను కొన్ని విషయాలు మీతో పంచుకుందామని ఈ వీడియో అప్లోడ్ చేశాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను ఎంత పవర్ఫుల్గా వర్కౌట్స్ చేస్తున్నానో. ఇది కూడా నేను కేవలం ఇయర్కి నేను లీవ్కి వచ్చినప్పుడు మాత్రమే చేస్తా. మాకున్న లీవ్లు 90 days. ఆ వచ్చిన 3 months అదే 4 times వస్తా లీవ్కి. ఆ వచ్చిన 20 days అయినా 1 month అయినా నేనైతే ఖచ్చితంగా ఆ లీవ్స్ అన్ని రోజులు మార్నింగ్ 5:30కి లేచి గ్రౌండ్కి వెళ్తా. అలా యూత్తో కలిసి ఎక్సర్సైజులు నేను చేస్తా, వాళ్ళతో కూడా చేయిస్తా. నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటి అంటే, నేను అప్పుడప్పుడు చేస్తేనే నేను ఇంత ఫిట్గా ఉన్నా. ఎందుకంటే మాకున్న డ్యూటీస్ కారణం వల్ల మాకు టైం దొరకదు. ట్రైనింగ్లో సంగతి వేరు, కానీ ట్రైనింగ్ అయిన తర్వాత డ్యూటీస్ వల్ల సమయం దొరకదు. ఎందుకంటే మేము 24 గంటలు అందుబాటులో ఉండాలి. ఒకసారి నైట్ డ్యూటీ ఉంటుంది, ఒకసారి డే డ్యూటీ ఉంటుంది. దానివల్ల కుదరదు. అయినా నేను సమయం కేటాయించుకుని కూడా నెలలో 1-2 సార్లు 4 సార్లు అలా 4 రోజులు వ్యాయామం చేస్తూ ఉంటా. ఎందుకంటే నాకున్న ఇంట్రెస్ట్ అది, నాకు ఫిట్గా యాక్టివ్గా ఉండాలని. అందుకే నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, నేను లీవ్కి వచ్చినప్పుడు కొంతమంది యూత్ని అయితే చూసా, టీనేజర్స్ని, ఇంకా 20, 21, 22 ఉన్న ఏజ్ వాళ్ళు 5 పుషప్స్ చేయడానికి కూడా ఇబ్బంది పడిన వాళ్ళని చూసా. 1 పుల్అప్ కూడా తీని వాళ్ళని చూసా. 300 meters 400 meters కూడా రన్నింగ్ చేయలేక పడిపోయిన వాళ్ళని కూడా నేను చూసా. నాకు ఆశ్చర్యం అనిపించేది. ఎందుకంటే ఎవరు కూడా ఈ శరీరం గురించి ఆలోచించట్లేదు. ఏదో తిందామా, మొబైల్ చూసామా అర్ధరాత్రి వరకు, తెల్లారెప్పుడో 9 గంటలకు లేచామా, మళ్ళీ వెళ్ళామా కాలేజీకో లేకపోతే వాళ్ళకున్న వర్క్కో వెళ్ళి వచ్చామా అన్నట్టుగా ఉంటున్నారే తప్ప ఈ శరీరానికైతే ఎవరు కేటాయించట్లేదు. ఒక 20 minutes లేకుంటే 30 minutes కేటాయించి మీరు వ్యాయామం చేయండి. ఖచ్చితంగా మీరు రిజల్ట్ చూస్తారు. చాలా యాక్టివ్గా తయారవుతారు, చాలా యంగ్గా కనిపిస్తారు. మీరు ఏజ్ పెరిగే కొద్దీ కూడా మీరు యంగ్గానే ఉంటారు. ప్రతిరోజు వ్యాయామం చేస్తే, ప్రతిరోజు ఈ బాడీ నుంచి చెమటను బయటకు తీయండి, మీరు చాలా మంచిగా కనిపిస్తారు. కనుక ఈ వీడియో మరి చూస్తున్న మీరు కూడా చక్కగా ప్రతిరోజు మార్నింగ్ 5:30, 6కి లేచి గ్రౌండ్కి వెళ్ళండి, వాకింగ్ చేయండి, నెమ్మదిగా రన్నింగ్ చేయండి, పుషప్స్ చేయండి, పుల్అప్స్ చేయండి, యోగా చేయండి. మీకు ఏదో ఒకటి ఈ శరీరానికి అప్పుడప్పుడు ఏదన్నా పని చేస్తూ ఉండండి. ఈ శరీరానికి ఏంటంటే దాన్ని ఇప్పుడు అలా వదిలేయకూడదు. అలా వదిలేసి ఉన్నామంటే మనం తలదిండి ఉంటుంది కదా, పిల్లో, అలా తయారైపోతాం. అంటే చూడడానికి మనుషులు ఉంటాం, కానీ మనలో ఎటువంటి యాక్టివిటీస్ అనేవి ఉండవు, బద్ధకంగా ఉంటాం. కనుక ప్రతిరోజు కనీసం వారానికి ఒక 4 days 5 days పెట్టుకోండి. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మీరు సమయం చక్కగా కేటాయించుకొని ఒక్క 20 minutes లేకపోతే 30 minutes చేసినా సరిపోతుంది. మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి.